ఎవ్వరికి నా మాట వినాలని అనిపించదు. అసలు ఇంట్లో నేను ఒక దాని ఉన్నాను, నా మాటకు విలువ గౌరవం ఇవ్వాలని ఈ ఇంట్లో ఎవ్వరికి అనిపించడం లేదు. అసలు నా మాట అంటేనే లెక్కలేదు, ఇంక నా మాట ఏమింటది అది? అది వెళ్తుందంట. ఎక్కడికైనా అడగరేంటి? మీరు అడగరు, అది వెందో అంతా. ఎందుకులే, ఇప్పుడు తదాస్తు దేవతలు ఉంటారు. ఏదన్నా అన్నానంటే తదాస్తు అంటారు. ఇప్పుడు అన్న సమస్యలు చాలక కొత్త సమస్యలు వస్తాయి. అమ్మా, ఈడొకడు ప్రపంచం అంతా అంతమైపోతున్నా సరే 10 నిమిషాలు ఉంటే పాయసం వండి పెట్టమంటాడు. ఇంట్లో ఎంత జరుగుతున్నా సరే రోజు స్కూల్కి వెళ్ళాలంటాడు. ఎక్కడికక్క వెళ్తున్నావు? అయినా పెళ్ళి ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పాలి కానీ ఇలా వెళ్ళిపోవడం ఏంటి? అదేం కాదురా. ఆగు, అమ్మతోనే మాట్లాడతా. వద్దురా. మరి ఎందుకు వెళ్తున్నావు? వద్దు అన్న ప్రాబ్లమ్స్ మనల్ని హక్ చేసుకుంటూనే ఉన్నాయి. దాన్ని దూరం పెట్టడానికే వెళ్తున్నా. ఇది నాకెప్పుడు ఇష్టమేం చేసింది కనుక ఈ రాత్రికి భోంచేసి పడుకో, రేపు పొద్దున్న వెళ్తీగానిలే. ఆగవే. అది అలా వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడరేంటండి? అడగండి. జాగ్రత్తగా వెళ్ళమ్మా, వెళ్ళాక అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఆగవే. వచ్చాడ్రా. ఏంట్రా పొద్దు పొద్దునే పంచాయతీ? ఒక పక్క సూర్యుడేమో మింగుతున్నాడు, కొంచెం నిజం బాబు. ఆ సూర్యుడు కాదురా, ముందు మన సూర్యగాడు వస్తున్నాడంట. ఏంటి వాడు మనుషులు కూడా కలుస్తున్నాడా? అంటే ఏం లేదురా, అమ్మాయి వదిలేసినప్పటి నుంచి వాడు మందుని తప్ప మనుషులు కలవట్లేదు కదా, అందుకని అడుగుతున్నా. నమస్తే రా, నీ గురించే మాట్లాడుతున్నావు. అంటే నువ్వు అన్నా ఒక లెమన్ టీ. నేను ఆల్రెడీ తాగే వచ్చాను. అరే ఏంటి రీడు పొద్దు పొద్దున్న తాగుడు? పోతాడ్రా ఇలా అయితే. నాకు ఫ్లాట్ కావాలి. అయినా నీకెందుకురా ఫ్లాట్? అన్ని ఫ్లాట్లు ఉన్నాయిగా ఉండడానికి. వాడి ఫ్లాట్లో ఉండరా? ఇంటికి దూరంగా, ఇంట్లో వాళ్ళకి దూరంగా. అబ్బో, నాకు కొంచెం టైం ఇవ్వు. ఆ బ్రోకరాప్స్లో ఎవరన్నా చూసి సాయంత్రకాలం నేనే అప్డేట్ చేస్తా. ఇంట్లో వాళ్ళకి దూరంగా చెప్పాడు కదరా, సాయంత్రకాలం సెట్ చేస్తాం. ఎందుకంతా ఇరా సైకో నా కొడుకు. హలో, నేను హైదరాబాద్ వచ్చేసాను. ఇప్పుడు నేను ఎక్కడికి రాను? నేను ఆల్రెడీ జాబ్ కూడా బుక్ చేశాను, అది ఎక్కి నా దగ్గరికి రా. ఆటో వచ్చిందా? భయ్యా జాపిడోనా? ర్యాపిడో మేడం. 2468. సరే అండి, కూర్చోండి మేడం. వరి చూసే అమాయకంగా ఉంది, ఎట్లుంటుందో ఏందో.
ఇదేనా? ఇలా ఉందేంటి? చూద్దాం. అరే ఇదేరా ఫ్లాటు, ఒకసారి కాల్ చేద్దాం. చెయ్యి. చైబా హలో హలో, చెప్పండి. అదే అండి, మేము నో బ్రోకర్ యాప్లో చూసి కాల్ చేస్తున్నాం. ఫొటోస్ చూసారా? చూసాం, బాగానే ఉంది. అయితే మీకు లొకేషన్ వాట్సాప్ చేస్తాను, వచ్చేసేయండి. మేము ఆల్రెడీ లొకేషన్లోనే ఉన్నాం. లొకేషన్లోనే ఉన్నారా? అయితే సెకండ్ ఫ్లోర్కి రండి, చూడండి, నచ్చితే అడ్వాన్స్ ఇచ్చేయండి. టైమింగ్ బాగుంది, ఫ్లాట్ కూడా బాగుంటుంది. వస్తుంటారు. పద. అరే నేను ఫోన్ మాట్లాడుకుని వస్తా. నా పిల్ల ఎప్పుడు వదిలేస్తుందో అప్పుడు బాగుపడతాడు రా. ఫ్లాట్ ఎలా ఉందో ఏమో. అతనా డోర్ ఉంది కదా అని బాధేయడం, బెల్ ఉంది కదా అని కొట్టేయడం. ఈడేంటి ఎంత ఉన్నాడు? ఈడేంటి మరి వాళ్ళు సగం ఉన్నాడు? అందరు ఐటమ్ గారు లాగా ఉన్నారే. నేను మనిషిని అనుకున్నావు, మ్యానిక్యూన్ అనుకున్నావా? అలా నెట్టేస్తున్నావు. హలో, హాయ్. ఇల్లు చూస్తానని ఫోన్ చేసింది మీరే కదా? ఇది హాల్ అన్నమాట. కనబడుతుంది. అది కిచెన్ అన్నమాట. అది కనపడుతుంది. కనపడుతుందా? ఇదేంటి వీళ్ళు ఎంత తేడాగా ఉన్నారు? ఏదైతే మనకు కావాల్సింది రెంట్. మీకు కళ్ళకి కనిపించేదంతా చూసేయండి, నాకు కావాల్సింది నేను నోటితో అడిగేస్తా. హలో, చూసాం. చెప్పేయండి. చూసేశారా? నచ్చిందా? చెప్పేయాలా? మరి బెడ్రూమ్ చూడలేదు? దాంతో మాకు పని లేదు. బెడ్రూమ్తో పని లేదా? వీళ్ళేంటి మరీ ఇంత తేడాగా ఉన్నారు? ఏదైతే ఏమైందిలే, మనకు కావాల్సింది రెంట్. అయితే మీకు నచ్చినట్టేగా? నచ్చలేదు. ఇప్పటికిప్పుడు ఇంటీరియర్ని పిలిచి డిజైన్ అంతా మార్చేపిస్తారా? లేదుగా. పోనీ మనుషులు పెట్టి ఇల్లంతా కూల్చేస్తారా? లేదుగా. చేయాలా? జోకు. జోకా? ఐ లవ్ జోక్స్. నాకు కూడా జోక్స్ అంటే భలే ఇష్టం అన్నమాట. రెంట్ ఎంత? నీకు మాటలొచ్చా? ఇంతసేపు సైలెంట్గా ఉంటే మోగోడు అనుకున్నాను. సో మీ అందరికి బాగా నచ్చిందన్నమాట ఇల్లు. సో ఇది రెంట్ వచ్చేసరికి జస్ట్ 70,000, 3 months అడ్వాన్స్, టోటల్ 2,10,000 మాత్రమే. 70,000? నాకు నచ్చింది. నచ్చిందా? రే యు ఆర్ ట్రూ జెంటిల్మెన్, సేమ్ లైక్ మీ. నాకు ఓకే. ఏంటి రెంటా? ఫ్లాట్, బాల్కనీ బాగుంది. బాల్కనీయా? అసలు బాల్కనీ చరిత్ర ఇప్పుడు వినే ఒప్పుకోలేదు. డీటెయిల్స్ పంపిస్తే హాఫ్ అన్ అవర్లో ఐఎంపీఎస్ చేస్తా. ఐఎంపీఎస్ ఎందుకు తమ్ముడు? ఇదిగో ఇప్పటికిప్పుడు నీకు క్యూఆర్ కోడ్ చూపిస్తా, యూపీఐ చేసేది కానీ. దాని లిమిట్ రోజుకు 1,00,000 మాత్రమే. కాదా? అంటే నాకు తెలుసు, నీకు తెలుసా లేదా టెస్ట్ చేశాను అంతే. అవును, ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? అది అడగకుండా ఉండాలంటే మీరేం తీసుకుంటారు? ఈ ఐడియా ఏదో బాగుంది, వీళ్ళ దగ్గర ఇంకో చెక్ నొక్కేద్దాం. జస్ట్ 5 months అడ్వాన్స్. ఇది మరీ టూ మచ్ రా. వెళ్ళిపోదాం. పర్లేదు, నాకు ఓకే. వెరీ గుడ్. 3.5 lakhs హాఫ్ అన్ అవర్లో ఐఎంపీఎస్ చేస్తా. యు ఆర్ ట్రూ జెంటిల్మెన్ లైక్ మీ. ఇప్పుడే చెప్తున్నా, చూసారుగా, ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. మీరు ఒకవేళ దీన్ని ఖాళీ చేయాలనుకున్నా, దీంట్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నాకే కాల్ చేయాలన్నమాట. మీకేంటి ఓనర్ మీరే కదా? మీరు కాదా? నేనే, అందుకే నాకే చెప్పమంటున్నా. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్లాట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ దానికి ఏదైతే అమౌంట్ ఉందో దానికి ఇంటూ 3 times ఇస్తా. మీ డూస్ అండ్ డోంట్స్ అన్నీ కలిపి అగ్రిమెంట్ పంపించండి, సైన్ చేసి పంపిస్తా. ఇప్పుడు వినే మూడు అస్సలు లేదు. యు ఆర్ ట్రూ జెంటిల్మెన్. అలాగే హాఫ్ అన్ అవర్లో వస్తా, అగ్రిమెంట్ చేస్తా. మీరు బయట డోర్ వేస్తా. డ్రైవింగ్ కాదు, టైమింగ్. ఇల్లు జాగ్రత్త. తేడా ఉన్నారు. బాయ్. ఇంటిని జాగ్రత్తగా ఉంచుతారా? ఇక్కడి నుంచి ఫ్లాట్ మందే. అర్జెంటుగా బీరు పొంగిచ్చాలి. హలో, ఎక్కడున్నావే? నేను వెళ్ళిపోతున్నానే. చెప్పు. ఏమైంది? అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఏదో చేస్తున్నారు, నాకు అది నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నా. హలో, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? మీ ఫ్లాట్ కింద ఉన్న రోడ్లో నడుస్తున్నాను. ఏంటైనా ఈ ఊరు
అబ్బాయిలు అమ్మాయిలు ఎలా కలిసి ఉంటారు ఏంటో. మాయా ఆగు, ఏమైంది ఇప్పుడు? మీ ఫ్లాట్లో అలా అమ్మాయిలని అబ్బాయిల్ని చూసాక నాకు అసలు నచ్చలేదే. ఏ హైదరాబాద్లో ఇవన్నీ కామన్ రా. కామన్ ఏమో నాకు తెలీదు, నాకైతే నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఏ హలో, సరే ఇప్పుడేంటి? చిన్నప్పటి నుంచి నా మాట ఎప్పుడు విన్నావని? నేనే ఏదో ఒకటి చెక్ చేస్తా, ఆగు. ఫ్లాట్ చూస్తా. ఇది ఓకేనా? డ్రెస్ చిరాగుంది, వెళ్ళి చేంజ్ చేసుకుని వెళ్దామా? పదా. ఇంకేంట్రా ఫ్లాట్ దొరికేసింది. అమౌంట్ పంపించేసా, ముందు ఓనర్ గారికి స్క్రీన్ షాట్ పంపించు. అరే ఫ్లాట్ దొరికింది, అర్జెంటుగా పాలు పొంగించాలరా. పొంగించాల్సింది పాలు కాదు, బీర్లే పొంగిద్దాం. పద. మామా ఫ్లాటు ఏమైందిరా? కీస్ మర్చిపోయినా, వెళ్ళి తీసుకురాపో. తరుణ్ గారు కారు తీసుకొచ్చాడు, రారా. మామ్స్ మామా అయినా నువ్వేంట్రా పూటకో సెట్ వేసుకొని తిరుగుతావు? అదా నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాను రా. అరే అయినా నువ్వు రానన్నావు కదరా. నువ్వు బారన్నా కదరా. రండి ఎక్కండి. అరే బార్ కొద్ది రేట్లు ఎక్కువ ఉంటే వైన్స్కే పోదాం. రండమ్మా, ఇదే అమ్మా ఫ్లాట్, చూసుకోండి అమ్మా. చూస్తూ ఉన్నానమ్మా, నాకు ఒక ఫోన్ వచ్చింది, నేను మళ్ళీ వస్తాను. ఇల్లు బాగుంది. బాగుంది కదా. బెడ్రూమ్ చూద్దామా? పద. రే ఆపండి రా, దేవాలయం వచ్చేసింది. ఎంత కన్వీనియంట్గా ఉంది ఫ్లేవరం. అరే అబ్బుగా రానన్నాడు, స్టమక్ అప్సెట్ కదా, వాడికి ఒక 7 బీర్లు తీసుకుందాం, నాకు ఒక కేస్ బియర్లు. నువ్వేం తాగుతావు? సర్లే ఏదో ఒకటి, ఇక్కడికి వచ్చాం కదా. సూర్య ఈయన అడగాలంటేనే భయం అవుతుంది. మామ ఫోన్ ఇస్తే. రే రారా. తాగుదాం తాగి ఊగుదాం. అబ్బా సాయిరామ్. సాయిరామ్. నచ్చిందా అమ్మా ఫ్లాటు? నచ్చింది అంకుల్. రెంట్ ఎంత? 25,000 రెంట్ అమ్మా, 2 నెలలు అడ్వాన్స్ అమ్మా. అంత తక్కువ? ఇంత తక్కువేంటి? మనం ఏదైనా చిన్నది చూసుకుందామే. అమ్మ అనకాపల్లి, హైదరాబాద్లో రెంట్స్ ఇట్లనే ఉంటాయి. ఇది ఇంకా చీప్ అండ్ బెస్ట్ రా. ఏమన్నా ప్రాబ్లమా అమ్మా మీకు? అబ్బే ఏం లేదు అంకుల్, ఇంత తక్కువ రెంట్కి ఇంత మంచి ఫ్లాట్ అని షాక్ అవుతుంది. అంటే ఈ ఫ్లాట్ మీద కొంచెం లిటిగేషన్ ఉందమ్మా. ఏంటి లిటిగేషనా? లిటిగేషన్ అంటే ఏం లేదమ్మా, ఈ ఫ్లాట్ నాది మా తమ్ముడిది, ఎవరు మిందిస్తే వాళ్ళకే రెంట్. ఓ అంతేనా? అంతేనమ్మా. అవును, ఇప్పుడు మేము ఫ్లాట్ తీసుకున్నాక మీ తమ్ముడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పడితే? అలాంటిది ఏమి ఉండదమ్మా, ఎవరు ముందిస్తే వాళ్ళకే. అయితే ఓకే, మీ నంబర్ చెప్పండి, మనీ పే చేస్తా. ఒకసారి ఆలోచించే. ఈ ప్రియ ఆలోచిస్తే ఏం చేయదు, చేస్తే అస్సలు ఆలోచించదు. పేమెంట్ అయిపోయింది అంకుల్. సరేనమ్మా, జాగ్రత్త. ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే అంకుల్. పదా బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుదాం. సరే. రావారా? రెడీ చేయండి, నేను ఓకే. వీరు తాగి సారా అంటాం.
ఏదో రక్తం ఉంది కదరా ఓడి అమ్మ మర్చిపోయాలి కంప్లీట్ అయిపోయినా ఓడిలో తెలిస్తే నన్ను చెక్కేస్తారేటి మేనేజ్ చేద్దాం ఎరా నువ్వు తాగట్లేదా? నేను ఈరోజు సాయిబాబా వ్రతం చేస్తున్నా అందుకే తాగను. నువ్వేమైనా ఆడపిల్లవారా? ఏంట్రా మీ ఓటు అసలు ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళ మొక్క మీద నవ్వు ఉండదు పిలుపులో ప్రేమ ఉండదు ఏమైంది అడికి? రే ఎవరికైనా మోస్తే కానీ తెలియదు అనుకుంటారా జ్ఞాపకాల బరువెంత అని. ఆడాల్రెడీ మోసి మోసి అలసిపోయాడురా. అరే చాలా రోజుల తర్వాత చాలా తక్కువే. అవునరా ఎవరు వీళ్ళు? ఎవరి పూరంబోకులు? ఎవరి ఎదవలు? మందు బాగా ఎక్కిందిరా, నాకు అమ్మాయి కనబడుతుంది. నాకు కూడా కనిపించదురా. నాకు కూడా కనిపించింది. అరుస్తున్నానా? రాయ్ ఎట్రారా నీకు కూడా కనిపించిందంటే నువ్వు తేడానా నేను తేడానా మన తేడానా? నీ అబ్బా మంది అక్కడ తేడా ఉంటుందారా? వాడే తేడా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది. విడిట్ ఏ మిస్టేక్. అదిగో మళ్ళీ వచ్చింది. మావా రే ఎవర్రా మీరంతా? నేను చెప్పు నా కోసం నువ్వు బుక్ చేసావు కదా. మీకోసం అయితే ఎంత మంచి అబ్బాయి నా కోసం మీరే బుక్ చేసి ఉంటారా? ఈడు బుక్ చేసి ఉంటాడు. నేను మన తాగలేదని నా కోసం బుక్ చేసి ఉంటారు. ఇది మా ఫ్లాట్, ఇక్కడ మీకేం పని? అర్థుంది పోయో దానికి ఇచ్చారా? మిర్జాపూర్ నుంచి మున్నా పని పిలిపించేయాలి. పిలిపి మా పిలిపి ఇప్పుడు ఇక్కడికి రావాలంతే. ఎవరే వీళ్ళు? మావా నిజం చెప్పు, నా కోసం నువ్వే బుక్ చేసావు కదా. మా ఫ్లాట్ ఇది, ఈ రోజు రెంట్ కట్ట దీనికి. మరి మేము కట్టేది ఏంటి? స్వతంత్ర చందారా? రెంటే కట్టాం. అసలు ఎవరు? హూ ఆర్ యూ? మిమ్మల్ని ఇలా కదా, ఆగు ఓనర్ కాల్ చేస్తా. మన దగ్గర ఫోన్ లేదా? మనం చేయలేము. ఫోన్ ఏదరా? ఫోన్ ఇయరా చేరా కాల్ కొట్టు. 1 కొట్టు 1 1 0 0 0 0 కాల్ కొట్టు. అది పోలీసు వాళ్ళరా? మందు అయిపోయింది తెమ్మని చెప్పిన పోలీసు ఫోన్ చేస్తా. ఏమనుకో బాగా. హలో అంకుల్, ఇక్కడ ఇడియట్స్ ఎవరో హాల్లో కూర్చొని మందు అవుతున్నారు ఇక్కడ. ఇడియట్స్ కాదమ్మా, టెనెంట్స్. మా తమ్ముడు నాకంటే ముందు వాళ్ళకి రెంట్కి ఇచ్చాడంట. మరి మేము ఇచ్చిన డబ్బులంతా ఖర్చు అయిపోయింది. వాళ్ళని పంపిస్తారో మీరే వెళ్ళిపోతారో మీ ఇష్టం. హలో హలో అంకుల్, ఏమైంది? వీళ్ళు ఇక్కడే ఉంటారంట మనతో పాటు. అదేంటి? హలో అంకుల్, విషయం తెలిసింది. వాళ్ళని ఎల్లగొడతారో మీరే వెళ్ళిపోతారో నాకు అనవసరం. అడ్వాన్స్ రేట్ ఇవ్వడం కుదరదు. ఏడు అరే సూర్య, సూర్య సూర్య వస్తున్నాడు. సూర్య సూర్య హలో రే సూర్య. రే సూర్య రే సూర్య వీరు అయిపోయింది. వీళ్ళు తెచ్చి ఫస్ట్. రేయ్ ఎవర్రా వీళ్ళంతా? అమ్మాయిలు ఎందుకు తీసుకొచ్చారు? నీడి మీద ఉంటా, నేనేం తీసుకురాలేదు. మేము ఇప్పుడు ఫ్లాట్ వాళ్ళంటారా? వీళ్ళ అడ్వాన్స్ ఎంత? 50K. అదేంటి ఈయన అక్కడ మనకి 70,000 చెప్పాడు. ఈడి మమ్మీ డాడీ ఇచ్చి పంపించేసాయి. ఓకేనండి. మీరు నాకు అమౌంట్ వద్దు. మరి ఇది మా ఫ్లాట్, మేము ఇక్కడే ఉంటాం. మీరే బయటికి వెళ్ళండి. మేము ఖాళీ చేయడం కుదరదు. తక్కువలో 50,000 ఇచ్చి మేము 7 లక్షలు ఇచ్చాం. మేమే ఉంటాం, మీరే వెళ్ళండి. అలా అనకండి. 5 రూపాయలైనా 50,000 మేము కట్టింది రెంటే కదా. డబ్బులు ఇస్తామని చెప్తాం కదండి. ఇంత తక్కువ రెంట్కి ఇంత తక్కువ అడ్వాన్స్కి ఇలాంటి ఫ్లాట్ దొరకడం కష్టం. మేమే వెళ్ళాం, మీరే వెళ్ళండి. అదేంటి ఇప్పుడు మేము 7 లక్షలు ఇచ్చి మీరు చెప్పింది? నాకు ఈ ఫ్లాట్ నచ్చింది, ఖాళీ చేయడం కుదరదు.
మీకు ఎంత కావాలో చెప్పండి, ఐ విల్ పే యూ. మాకు కూడా నచ్చింది, మేము కూడా ఖాళీ చేయం. అరే నువ్వు ఉండరా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది కనుక ఫాలో అయితే మనందరం ఇక్కడ ఉండొచ్చు. అదేరా హ్యాపీ మూవీలో ఉంటది కదా, అల్లు అర్జున్ జెన్నెలియా మధ్యలో గీత గీసుకుని ఉంటారు, అలాగే మనం కూడా గీసుకుందాం. వాళ్ళు ఇటు రావద్దు, మన అటు పోవద్దు, హ్యాపీగా. అలా ఎలా కుదురుతుంది? కొన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి, కొన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఏం లేదండి, హాల్ మాత్రం మాకు వదిలేండి, మిగతా ఫ్లాట్ అంతా మీ. నాకు బాల్కనీ. బాల్కనీ కూడా. హాలు బాల్కనీ మాత్రం మాకు వదిలేండి, మిగతా ఫ్లాట్ అంటే మీదే, మీ ఇష్టం. అది మీరు హ్యాపీ అయితే హ్యాపీ, మీరు హ్యాపీ కాబట్టి నేను హ్యాపీ, అంతే కదా. వేరే విషయం. క్యారీ ఆన్. అడిగిరా మీకు ఇది డన్నా? ఓకేనా? ముందే చెప్తున్నా, ఏదేమైనా సరే మీరు మా ప్లేస్లోకి రాకూడదు. సేమ్ టు యూ, మీరు మా ప్లేస్లోకి రావద్దు, ముఖ్యంగా నువ్వు. డీల్ డీల్ డీల్.